కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ పిల్లవాడికి చదువు వస్తుందా లేదా అని. స్కూల్కి వెళ్ళొస్తే చదువు వచ్చినట్టు కాదండి. ఏదో పుస్తకం ముందు పెట్టుకొని కూర్చుంటే మనం సంబరపడొద్దు చదివేస్తున్నాడని. ఎఫ్ఎల్ఎన్ అని ఒకటి ఉంటది. అంటే చిన్న రాయడం ఒక వయసు కల్లా అక్షరాలు గుర్తుపట్టాలి, రాయగలగాలి, పదాలు గుర్తుపట్టాలి. దీన్నే ఎఫ్ఎల్ఎన్ అంటారు. మన దగ్గర భారతదేశంలో కూడా మన దగ్గర కూడా మన స్కూల్లో పిల్లలకి ఎఫ్ఎల్ఎన్ రాదు. అంటే మనకి ఆ బేసిక్స్ రాకుండానే వాళ్ళు క్లాస్ తర్వాత క్లాస్, క్లాస్ తర్వాత క్లాస్ పోతున్నారు. అట్లయితే ఏమవుతుంది అంటే వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి చదువు ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఇంకా చదువు రాదు. అట్లనే వెళ్తారు. ఇంకా 10th 11th వచ్చేసరికి నాకు ఇక చదువు రాదని చెప్పి డ్రాప్ అవుట్ అయిపోతారు. సో అది కంట్రోల్ చేయాలంటే ప్రైమరీ లెవెల్లోనే మనము ఎఫ్ఎల్ఎన్ అనేది గట్టిగా వారికి బోధించవలసి ఉంటుంది. అయితే మొత్తం స్టేట్ లో కొన్ని స్కూల్స్ తీసుకున్నారు. ఏవైతే హై ఎన్రోల్మెంట్ ఉంటాయి, అంటే ఒక స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారో ఆ స్కూల్స్ ని సెలెక్ట్ చేసి వాటిల్లో మనం గట్టిగా ఫోకస్ చేసి ఇప్పుడు మీకు 1 వీక్ తర్వాత నుంచి మీకు తెలుస్తుంది కూడా దాంట్లో అది స్టార్ట్ చేస్తున్నాం. అట్లా నాగల్గిద్దలో 8 స్కూళ్ళు సెలెక్ట్ చేశారండి. సో ఆ 8 స్కూళ్ళకి తరచుగా నెలకి 3-4 సార్లు మనకు కాంప్లెక్స్ హెచ్ఎంస్ వస్తుంటారు. వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళకి స్పాట్ అసెస్మెంట్స్ చేస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఎల్ఎన్ ఎట్లా నడుస్తుంది, ఎంతవరకు వచ్చింది అన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనకు ఈ 8 స్కూల్లో మాత్రం ఖచ్చితంగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం కదా. ప్రతి నెల ఉంటది. థర్స్డే ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అదే పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు ఎఫ్ఎల్ఎన్ షో కేస్ యాక్టివిటీ పెడుతున్నాం. అంటే పిల్లలు వచ్చి వాళ్ళ ఎఫ్ఎల్ఎన్ ప్రదర్శిస్తారు అందరు తల్లిదండ్రులు చూడడానికి. సో కనుక ఇప్పటి నుంచి 8 స్కూల్లో కనీసం పేరెంట్స్ అందరూ వచ్చేలాగా మీరు చూడడం మీ సర్పంచుల బాధ్యత. ఇప్పుడు టీచర్స్ చెప్తే వినకపోవచ్చు, పేరెంట్స్ కి అర్థం కాకపోవచ్చు ఇంపార్టెన్స్, కానీ మీరు పేరెంట్స్ ని తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టాలి. పిల్లలు ఏదో ఒకటి ప్రదర్శించి చూపిస్తారు. అందరూ మోటివేట్ అవుతారు. టీచర్స్ భయంగా ఉంటారు ఇంతమంది వస్తున్నారు అని. సో ఈ 8 స్కూల్ ఏంటో మీకు కమ్యూనికేట్ చేస్తారు ఎంఈఓ గారు. ఆ 8 స్కూల్లో ఎఫ్ఎల్ఎన్ అని మనం బోర్డ్స్ అన్ని కూడా పెడతాం. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్దిగా పర్సనల్ గా తీసుకొని పిల్లలకి ఎఫ్ఎల్ఎన్ రాకపోతే ఇంకా మనకి చదువు రానట్టేనండి. ఏదో మన సంతోషానికి స్టిక్ పంపిస్తున్నాం, వారు ఉపయోగపడే చదువు రానట్టే. కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. జస్ట్ 1 వీక్ లోనే ఈ ప్రోగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అవుతుంది.